ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. It's a family party. It's a family party. It's a family party. బ్రహ్మదేవుడు ఏం అందంగా ఉన్నారండి. అసలు ఈ అందానికి అర్జెంట్ గా దిష్టి తీయాలి. దిష్టి తీయాలంటే ఉప్పు ఉండాలి కదా. సముద్రంలో ఎంత ఉప్పు ఉంటదో అంత ఉప్పు తీసుకొచ్చి దిష్టి తీసినా ఆవిడ అందం ముందు అవసరమే లేదు. భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా? సరే, ఇవన్నీ కాదు, నేనే దిష్టి తీసేస్తా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఆది దిష్టి, నందు దిష్టి, కంటెస్టెంట్ల దిష్టి, అందరి దిష్టి. ఊయండి మీరు కూడా. మాస్టర్ పర్లేదు రెజినా గారు. అది ఒక్కసారి రావాది, ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఆదిని చూడండి. ఏంటండి ఏదో పెళ్లి చూపులకు వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు ఇద్దరు? యాక్చువల్లీ పెళ్లి చూపులు అంటే నాకు ఒక క్వశ్చన్ ఉంది మాస్టర్. ఎస్, అడగండి. మీ బ్యాచులర్ లైఫ్ లో మీకు ఎప్పుడైనా పెళ్లి చూపులు చూసారా? అందరినీ ఒక చూపు చూడటం తప్ప ఈ పెళ్లి చూపులు ఇవన్నీ సెట్ అవ్వు. సర్లే, మనం వచ్చాం. నందు ఎక్కడ? ఏంటి అసలు నేను పిలుస్తూ రావాలి కానీ మీరంతటి మీరు వచ్చి ఏంటిదంతా? ఏంటి నువ్వు ఏంటి ఈ షోకి యాంకరు, మెయిన్ పిల్లరు. మెయిన్ పిల్లరా? ఈడు కేపీ. ఇప్పుడు ఏంటి ఏమంటావు నువ్వు? మనం అందరం ఒక మంచి ఫ్యామిలీ లాగా, కుటుంబ సభ్యులాగా అలా చెప్పొచ్చు కదా. ఫ్యామిలీ లాగా ఉందాం. మీ ఇద్దరు నా తమ్ముళ్ళు, మీ వదిన ఫ్యామిలీ అయ్యా. ఊరుగా. మరి నాకు? నీకు ఇతను బావ. బావా, ఒక్కసారి ఏంటి అదే డిన్నర్ చేద్దామా అంటున్నా. డిన్నర్ అంటదేంటి? నాకు ఆకలిగా లేదు. మీకు లేదా? నాకైతే అసలు కంప్లీట్ ఆకలిగా ఉంది. మనం డిన్నర్కి వెళ్దామా? అంత ఈజీగా అనుకున్నావా? అట్లీస్ట్ ఏమైనా ఇంప్రెస్ చేసుకోవచ్చు కదా. సరే, ఈ షోలో ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తా. అది ఒకవేళ ఇంప్రెస్ కాకపోతే ఎప్పుడు నేను డిన్నర్ చేద్దాం. Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. It is sir, my brand. ఈ వారం D20లో ఎలిమినేటర్ వీక్. ఈ వారం జరిగేటువంటి ఈ పర్ఫార్మెన్సెస్ తర్వాత బాటమ్ 2 లో ఉన్నటువంటి ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాబోతున్నారు. D20లో డబుల్ ఎలిమినేషన్. లెట్స్ బిగిన్ D20 ఎలిమినేటర్ రౌండ్. ఈ ఎలిమినేటర్ రౌండ్ లో ఆది పంపిస్తున్నటువంటి ఆ మొదటి వెపన్ ఎవరు? అది అమ్మాయిలకి చిన్న చిన్న సంకేతాలు ఇచ్చే సంకేతం. ఓహో వావ్. ఓకే, సంకేతాలు ఇవ్వడానికి ఫైర్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ సంకేత్. కాటుక నల్లని రాత్రి వేళ గురువుల ఆజ్ఞత కురుతుని రెంగితి ఉత్తర దిక్కున ఊరిని విడిచితి పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి కోటలు దాటితి అడుగులు దాటితి మడుగులు దాటితి అన్నీ దాటితి బొటన వేలితో నెత్తురు పొంగగా పులుపుగా నుదుట విభూతి ధరించితి అభిషేకించిన ఆకాశానికి జ్యోతలు చెప్పుచు చెలగుచు మడి వస్త్రంబులు కట్టితి మండలమ్ముగా మాగిన పిమ్మట భైరవుడయ్యి శత్రువుని చంపగా చూచితి నెవ్వరు చూడని లింగం నిరుపద్రవమగు నిశ్చల లింగం ఆది తేజమగు ఐక్యలింగం పురాణప్రదమగు పవిత్రలింగం శివ. పరమేశ్వర, ఇన్ని సంవత్సరాల నుంచి మీకు ఘోర తపస్సు చేస్తున్నాం, కానీ మమ్మల్ని కరుణించలేదు. ఒక్కసారి మీ దర్శన భాగ్యం మాకు కలిగించండి ప్రభు.
శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. జడ్జెస్ సంకేత్ చేసిన ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది విజయబిని మాస్టర్? బ్యూటిఫుల్ యాక్ట్ సంకేత్, బ్యూటిఫుల్ యాక్ట్. బెస్ట్ పార్ట్ ఏంటంటే సాంగ్ స్టార్ట్ అయిన వెంటనే నువ్వు లిప్ సింగ్ చేసినట్టు లేదు, నువ్వే పాడినట్లుంది. అది పాడడం, అది రివర్స్ లో టర్న్ అవ్వుకుంటూ రావడం, ఎవరు చూసినా అది గూస్ బంప్స్ మూమెంటే. అంత బాగుంది అది. తర్వాత పౌడర్ హెడ్ మీద తీసుకొని చేశారు చూసావా, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ సంకేత్. నువ్వు చేస్తుంటే వెనక నుంచి ఒక హ్యాండ్ వచ్చింది స్నేక్ షేప్ చేస్తూ, అది కూడా వెరీ వెల్ డన్. అండ్ ఎప్పుడైతే శివుడు అలా వాక్ చేసుకుంటూ వచ్చారో అది మాత్రం ఆ ఫైర్ తో పాటు నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. ఎక్స్ట్రాడినరీ అది మాత్రం. ఇవన్నీ బాగున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఫర్ మీ దిస్ for the boys, for Sanketh's choreography, Sanketh energy ki and special reverse lo chesina a mottham sequence ki. For me, this is OG performance. థ్యాంక్ యూ బెనీ మాస్టర్. రెజినా గారు? They were a beautiful performance. ఆ ఎనర్జీ నాకు చాలా నచ్చింది. జనరలీ సంకేత్ అదర్ దెన్ ద టో గాయ్, మీరు ఆల్వేస్ చాలా ఎమోషనల్, బ్యూటిఫుల్, సెన్షువల్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఇలాంటి ఒక రేజ్ తో ఒక ఐఎమ్ సీయింగ్ దిస్ ఫర్ ద ఫస్ట్ టైం ప్రాపర్లీ. Everything, all your performances I always enjoy. Very polished act anamata. Even though it had so much emotion and so much energy to it. And all the boys చాలా బాగా చేశారు మీరు. ఇక్కడ అందరికి 3-4 మెంబర్స్ టీమ్ ఉన్నారు, బట్ నాకు ఎవరు లేరు. నాకు ఓన్లీ కుమార్ ఉన్నాడు, నా ఫ్రెండ్. హీ ఆల్వేస్ సపోర్ట్స్ మీ. కుమార్. On the whole, amazing performance. చాలా బాగుంది. For Sanketh and the boys, నా హార్ట్ మీకు. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. థ్యాంక్ యూ జడ్జెస్. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ సంకేత్. థ్యాంక్ యూ బాయ్స్. మరి నెక్స్ట్ వస్తున్నటువంటి కంటెస్టెంట్ ఎవరు ఫైమా? నెక్స్ట్ వచ్చేసి మా సైడ్ నుంచి దిశ. ఫైమా టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ దిశ. హే ఆగండి. ఓయ్ కొత్త పెళ్లి కూతురా, అంత తొందరేంటి? ఇంట్లోకి అడుగు పెట్టే ముందు భర్త పేరు చెప్పి ఇంట్లో అడుగు పెట్టాలి. నేను మా ఆయన వంశీతో కలిసి ఇంట్లోకి అడుగు పెడుతున్నా. ఆహా అలా కాదు, వధువు వరుడు పైన ఉన్న ప్రేమని, అభిప్రాయాన్ని చెప్తూ అడుగు పెట్టాలి. సరే చెప్తా. సదా
ఎన్ని కష్టాలు వచ్చినా మనకు మనమే తోడుగా ఉండాలి. అంటే ఆ రాముడికి సీతలా, సీతకు రాముడిలా ఏ కష్టమైనా ఆనందంగా జీవితం గడపాలి. ನದಿಗೆ ಬರದಲ್ಲೇ ಎನ್ನುವರಿಲೆಂದು ತಲಪು ತುಳಿಸಲ್ಲೇ ಕಳು ಹರಿವಿಲ್ಲೈ ಕನಸು ಎప్పుడు ಕದಿಲಿಲ್ಲೋ ಸೊಗಸು ಎప్పుడు ಮೆರೆಸಿಂದ್ಯೋ ಗಮನಿಂಚೇ ಹೋಗ విజయ్ మాస్టర్, మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? గ్రీష్మ అండ్ దిశ మీ ఇద్దరు కాంబినేషన్ సూపర్ కాంబినేషన్. ఒక రాజమౌళి, ఒక ప్రభాస్ లాంటి కొరియోగ్రఫీ అస్సలు ఆ ఫ్రేమ్, ఆ గుమ్మంలో ఇద్దరు నుంచున్నప్పటి నుంచి అలా లెగ్ తో ఆ బియ్యం అలా టచ్ చేసి వచ్చి ప్రతి షాట్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. నాకు పర్సనల్ గా ఆ మంగళసూత్రం చిన్న స్టెప్ అది, బట్ ఆ మంగళసూత్రం పట్టుకొని ఒక స్వింగ్ చేశారు కదా, అది కూడా ఎక్స్ట్రాడినరీ. నాకు తర్వాత కంచు తాళంతో మీరు చేశారు కదా ఆ సెక్షన్, వెరీ వెల్ డన్, చాలా బాగుంది. అండ్ ఎండ్ వచ్చేటప్పటికి మాత్రం హైలైట్. అసలు నిజంగా ఈ పర్ఫార్మెన్స్ లైవ్ లో ఏమో కానీ టీవీలో చూస్తే పెళ్లి కాని వాళ్ళు వెంటనే పెళ్లి చేసుకోవాలనుకుంటారు. గ్రీష్మ, దిశ, వన్స్ అగైన్ ఫర్ మీ దిస్ ఇస్ ఓజీ పర్ఫార్మెన్స్. బేసిక్ గా బయట మన తెలుగు కొరియోగ్రాఫర్స్ లో శేఖర్ మాస్టర్ కి ఒక స్టైల్ ఉంటది, బిన్నీ మాస్టర్ కి ఒక స్టైల్ ఉంటది, జానీ మాస్టర్ కి ఒక స్టైల్ ఉంటది, గణేష్ మాస్టర్ కి ఒక స్టైల్ ఉంటది. కానీ ఫ్యూచర్ లో వీళ్ళందరినీ డామినేట్ చేసే స్టైల్ మన గ్రీష్మ దగ్గర ఉంది. థ్యాంక్ యూ మాస్టర్. అండ్ రచన గారు, బ్యూటిఫుల్ అని చెప్తే ఇట్స్ నాట్ ఇనఫ్ అనుకుంటా. మాస్టర్ చెప్పినట్టే ఒక ఈ పర్ఫార్మెన్స్ చూస్తే పెళ్లి అనిపిస్తుంది. మరి ఇంకేం రజీనా, నీకు అనిపించింది, నాకు అనిపించింది. నేను ఓన్లీ స్టేజ్ మీద చూసాను. స్టేజ్ మీద చూసేటప్పుడు జడ్జ్ చేయాలి, అది నేను వెళ్ళి టీవీలో చూస్తా, అప్పుడు చెప్తా. ఎవ్రీ మూవ్మెంట్ ఆఫ్ yours, మీ కళ్ళు, లైక్ ఐవ్ ఆల్రెడీ టోల్డ్ యూ, ఐ థింక్ ప్రీవియస్ ఎపిసోడ్ లో కూడా చెప్పాను, ఎవ్రీథింగ్ మూవ్స్ సో వెల్ ఫర్ యూ అండ్ అది చాలా బాగుంది చూడడానికి. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ దిశ ఎస్ మ్యామ్ అండ్ గ్రీష్మ మాస్టర్, నా హార్ట్ మీకు.
థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. గ్రీషో మాస్టర్, ఆల్ ద వెరీ బెస్ట్. ఇంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చూసాం. జడ్జిలు ఇద్దరు కూడా అన్నారు ఈ పర్ఫార్మెన్స్ చూసిన వాళ్ళకి పెళ్లి చేసుకోవాలి అనేటువంటి కోరిక కలుగుతుంది అని చెప్పి. అలా కోరిక ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మన మధ్య ఉన్నారు D20లో. వాళ్ళ బయోడేటాస్ ఉన్నాయి, కొన్ని ప్రీ వెడ్డింగ్ చేసినవి కూడా ఉన్నాయి వాళ్ళ షూట్స్. ఫస్ట్ బయోడేటా దగ్గర స్టార్ట్ చేద్దాం. వాళ్ళ అర్హులా కాదా పెళ్లికి అని అక్కడ నుంచి చూసుకుంటూ వాళ్ళని మనం జడ్జ్ చేద్దాం వాళ్ళ బయోడేటాని బట్టి. అది బయోడేటా చూడండి. పేరు హైపర్ ఆది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సో మెనీ ఫ్యామిలీస్. What is this, man? So many families in, sir? అందరూ మనకు ఫ్యామిలీ లాంటి వాళ్ళే కదా. సరే అయితే గర్ల్స్ మన లక్ష్యం. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. హాబీస్ ఏంటంటే అది చాటింగ్, మీటింగ్, డేటింగ్, ఈటింగ్ కూడా. ఈటింగ్ ఫస్ట్. ఓన్లీ ఈటింగ్ 3 పూట్ల ఈటింగ్. ఆల్వేస్ ఆకలి. ఆ నిక్ నేమ్స్ ఏంటో ఒకసారి చూడండి. కక్కుర్తి ఎదవ, పులిహోర రాజా, ఆటగాడు, పిచ్చి, ప్లేయింగ్ స్టైల్, లాంగ్ ఇన్నింగ్స్. నిజంగానే టెస్ట్ క్రికెట్ చాలా ఇష్టం మాస్టర్ నాకు. 300s 400s కొట్టే అంత స్కోప్ ఉంటది మనకి. స్కోప్ ఉంటుంది కానీ ఊపు ఉంటుందా అంటారా? ఈ బయోడేటా చూసిన తర్వాత ఈజీగా పెళ్లి అవ్వదు. మొట్టమొదటిసారిగా ఆది ప్రీ వెడ్డింగ్ షూట్ ని D20 ప్రేక్షకుల కోసం ఆవిష్కరించబోతున్నటువంటి D20 టీం. ఎవరిరా అది? యాజ్ ఇట్ ఈస్ ఆదిలా ఉంది. పెళ్లి ఫోటో చూసేద్దాం. పెళ్లి ఫోటోనా? ఎవర్రా ఇది? రాజమండ్రి శ్రీదేవిలా ఉంది. తీరా బాబు. మరి ఈ ఎలిమినేటర్ రౌండ్ లో వైల్డ్ ఫైర్ టీం నుంచి ఫైమా, మీ సైడ్ నుంచి వస్తున్నటువంటి కంటెస్టెంట్ ఎవరు? మా సైడ్ నుంచి రిషిక. వైల్డ్ ఫైర్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ రిషిక. ఐ లవ్ యూ. నింగి తగిలెను పదములు రెండు పక్షురాయను వేళ్ళ చివర పూలు పూచెను కడుపు మలే దిగి నీ సమాయను ఆనంద బాష్పాల్లో మునిగా కలకండ మూసుకుంటూ నడిచా ఒక జీవై.
విల్లు తగులుతూ ఎగరగా ఈ కాకి కూడా నెమలిగా మారెనులే. ప్రేమను చెప్పిన క్షణమే అది దేవుని కన్న క్షణమే కాలై ఎగిరెను మనసే. ఎగిరి దుమికితే నింగి తగిలిను పదములు రెండు పక్షులాయను వేళ్ళ చివర పూలు పూచెను కనుబొమ్మలే దిగి మీసమాయను రాలే 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 చెప్పిన క్షణమే అది దేవుని కన్న క్షణమే కాలై ఎగిరెను మనసే. ఎగిరి దుమికితే నింగి తగిలెను పదములు రెండు పక్షులాయను వేళ్ళ చివర పూలు పూచెను కడుపుమలే దిగి మీసమాయను. రెజినా గారు మీకు ఎలా అనిపించింది ఈ విజువల్ స్పెక్టికల్? Rishika, I think amongst all the contestants, only మీరు ఇది చేసుకోవచ్చు. You're jumping over it, flying over it, falling from it, అన్నీ చేస్తున్నాం. చాలా గ్రేస్ఫుల్ గా చేశారు. ఇది 1 day 2 days ప్రాక్టీస్ చేసి 3 days ప్రాక్టీస్ చేసి చేసినట్లాగా లేదు. ఇది ఇట్స్ లైక్ యూ బెన్ డూయింగ్ దిస్ ఫర్ అ లాంగ్ టైమ్. ఇంటర్నేషనల్ షోస్ కి వెళ్తే ఆక్రోబాటిక్స్ ఇవన్నీ స్టేజ్ మీద చేస్తారు కదా, అలాంటి ఒక యాక్ట్ లాగా ఉంది ఇది. మణికంఠ మాస్టర్ వర్ అన్ అమేజింగ్ కొరియోగ్రఫీ. థ్యాంక్ యూ మేడం. సాంగ్ కూడా చాలా మంచి సాంగ్, అది ఒక ఫీలింగ్ సాంగ్ అన్నమాట. అండ్ బాయ్స్ చాలా 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 బాగా చేశారు, ఎస్పెషలీ ద బాయ్స్ హూ మేనేజింగ్ ద సీసా అన్నమాట. అది ఎప్పుడు హోల్డ్ చేయాలి. పర్లేదు పర్లేదు. ఎలిమినేషన్ రౌండ్ లో ఇలాంటి ఎనర్జీ ఉండాలి. అందరూ చాలా బాగా చేశారు. అండ్ బికాస్ ఆఫ్ దాట్ నా హార్ట్ మీ అందరికీ. ప్రేమను చెప్పిన క్షణమే అది దేవుని కన్న క్షణమే కాలై ఎగిరెను మనసే. ప్రేమను చెప్పిన క్షణమే అది దేవుని కన్న క్షణమే కాలై ఎగిరెను మనసే. థ్యాంక్ యూ సో మచ్ రెజినా గారు. విజయ్ బిన్ని మాస్టర్, లవర్ బాయ్ లవ్ సాంగ్ గురించి. రిషిక అండ్ మణికంఠ మాస్టర్ ఇలాగ ఉండాలి పర్ఫార్మెన్స్ అంటే. బేసిక్ ఏంటంటే రిషికాని ఒక ఫ్యూ వీక్స్ నుంచి ఓల్డ్ రిషికాని నేను చూడలేదు. ఏదో నడుస్తుంది రిషిక, అలా అలా ఎలిమినేషన్ జోన్ లోకి వెళ్తుంది, సేవ్ అవ్వకుండా వస్తుంది. బట్ అది రిషిక కాదు, ఇది రిషిక అంటే. నిజంగా ఇది ఒక బ్రాండ్ ఉన్న ఒక షో. ఆ షోలో మీరు ఇలాంటి పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఆడియన్స్ కి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఫస్ట్ తిన్న ఆడియన్స్ మేమిద్దరం. మాకు నిజంగా ఇలాంటి షో జడ్జ్ చేస్తున్నందుకు చెప్తున్నాను, చాలా చాలా హ్యాపీ. సురేష్, అసలు ఆ హైట్ ఇక్కడ నుంచి చూస్తుంటే నందు బ్రో ఈజీగా 6 హైట్ ఉంటారు, మీకన్నా పైన అంటే ఒక 7 పాయింట్ చేంజ్. కాదు మాస్టర్, ఇది ఇలా పైకని తర్వాత నాకు తెలిసి అది 14 feet 15 feet పైన ఉంది. అక్కడి నుంచి జంప్ చేస్తున్నాడు, ఇలా బర్డ్ లా దూకాడు. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఫేస్ మీద ఒక స్మైల్ ఉండాలి. అది మీ ఇద్దరికి స్టార్ట్ టు ఎండ్ ఆ స్మైల్ తో పాటు ఎక్కడ ఏమీ తెలియట్లేదు. అసలు రిషిక అయితే అటు చూస్తూ వెనక్కి లీప్ ఆఫ్ ఫేత్ వేసింది. నిజంగా సూపర్. మీ పర్ఫార్మెన్స్ కి నిజంగా చెప్తున్నాను ఓజీ ఇవ్వాల్సిందే. సో ఫర్ మీ దిస్ ఇస్ ఓజీ పర్ఫార్మెన్స్. మాస్టర్ ఒక చిన్న నా భాషని పైకి తీయండి. ఎస్, ఏమనుందా మాస్టర్? ఒక చిన్న స్టెప్ అని అంటున్నారు. నింగి తగిలిను పదములు రెండు పక్షులాయను వేళ్ళ చివర పూలు పూచెను కడుపుమలే దిగి మీసమాయను రాలే 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 రాలే
ఆది కోరిక మేరకు ఆ బర్డ్ లాగా ఏదైతే ఉందో అది ఆది చేస్తానంటున్నాడు. చాలా బాగుంది. కాకపోతే ఈ పక్షి కొంచెం ప్రేమను పంచిన క్షణమే ఇది జిజ్జిన కలయే. లలలా. ఆ? అది ప్రాపర్టీ ఇక్కడ నుంచి చూస్తేనే భయంగా ఉంది. పైకనండి ఊరికే. ఆనండి ఆనండి. ఇగో ఆది ఆది. హలో హలో వాడిని ఆపండి రా. నన్ను వదిలిపెట్టండి బాబు. అది 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 నాకు ఆ ప్రాపర్టీ చూస్తేనే వెళ్ళొచ్చాయి. లేపండి లేపండి టైం లేదు. అంతే 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 అంతే. కాదు మధ్యలోకి వచ్చేస్తారులే. రా రా. అబ్బో, ఏంటిది భయంగా ఉంది ఇక్కడ. ఏం లేదు ఏం లేదు ఏం కాదు ఏం లేదు. ఇగో ఇగో నన్ను ఫస్ట్ నేను దింపేది చెప్తాను. నేను అక్కడి నుంచి ఇప్పుడు అక్కడి నుంచి జంప్ అంటే గ్రేటే. ఏంటి ఇదే ఇక్కడ అయ్యా ఈ కాళ్ళ నుంచి అక్కడికి 6 అడుగులు ఉంది. ఆ మాత్రం ఇందాక దూకలేదు. నేను వెళ్ళే కదా, ఇప్పుడు నలుగురు తీసుకెళ్తారు అలా బ్యాక్ సైడ్ కిందకి చేయొద్దు. చేయొద్దు. మర్యాదగా వదిలేయండి, లేకపోతే వర్షం పడుద్ది మీకు ఇప్పుడు. కింద దింపండి. కాలు కింద పెట్టు. చూడు ఏంటి పోయాడా? లేదు పోసాడు పోసాడు. ఈ ఆల్ ఇంపార్టెంట్ ఎలిమినేటర్ రౌండ్ లో మరి మా ఫైమా టీం నుంచి వస్తున్నటువంటి ఆ వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్ ఎవరు? శర్వరి. వైల్డ్ ఫైర్ టీం నుంచి జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ద స్వాగ్స్టర్ శర్వరి. ముప్పాల పెళ్ళన్నాడే మురిపాల సిన్నోడే ముద్దే ముందిమ్మన్నాడే మంత్రాలు మర్నాడే చల్లగండి 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 కాదులమ్మ చక్కటేసుకొచ్చనండి. చల్లగండి 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 కరడేసు పావడేసుకొచ్చనండి. సబ్బాక్లో ఎముడండి సిస్టమ్ తప్పితే మొగుడండి అండర్స్టామ్ లాంటి సీమనే చూడతగి వీడి జరగండి 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 మనసు నుంచి మనసు తీసి పంచనండి. ముప్పాల పెళ్ళన్నాడే మురిపాల సిన్నోడే పిల్లగాడు చూడే పిచ్చేగులాడే కుర్రగాడు చూడే కుచ్చులాగులాడే హరే నట్టన కాదా జిగి విద్యుత్ పెంచల విశ్వన దాదా తిని తన్మయమే కలిగేలా వాన ముక్కలై తెల్లవారలు జిల్లాడే పిల్లలే పూల మొక్కలై 3 పూటలు పర్సానికో హైపర్సానికో సరిపడ వీడి స్పీడ్కే. చల్లగండి 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 కూకులెత్తికిన్న గుంసు వచ్చనండి. You know you want me.
జరగండి జరగండి కిసుల కలాష్ని కాగు వంచనండి జరగండి 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 తుంగులే పుట్ట కాసి వచ్చనండి क्या बात है జరగండి 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 చదులమ్మ చక్కటేసుకొచ్చనండి. ఈ ఎపిసోడ్ వరకు రెజినా గారు మనకు పర్మిషన్ ఇచ్చేశారు. ఎలిమినేటర్ ఎపిసోడ్ అంటే ఈ మాత్రం అల్లరి ఉండొచ్చు అని చెప్పి. ఏమంటారు రెజినా గారు? ఆఫ్ కోర్స్ ఉండొచ్చు, అల్లరి చేయొచ్చు. సో ఇట్స్ ఓకే. వాళ్ళని ఆపచ్చు, ఆ. ఆవిడ ఆపలేకపోతున్నాం అల్లరిలో. స్వాగ్ శర్వరి చేసినటువంటి MJX ఇండియన్ క్లాసికల్ ఎలా అనిపించింది జడ్జెస్? ఐ విల్ బిగిన్ విత్ యు విజయబిని మాస్టర్. లెగ్ ఎలా ఉంది శర్వరి? బెటర్. ఇది టు ద ఆడియన్స్. డి అన్నది నాకు తెలిసి ఇండియాలో ద బెస్ట్ డాన్స్ షో. ఈ షోలో వీళ్ళకి ఒక ఆపర్చునిటీ వచ్చింది, అది ఎక్కడ మిస్ అవ్వకూడదని వీళ్ళు పడుతున్న శ్రమ గాని, నిజంగా ఆ ముందు వీక్ నువ్వు చేస్తూ పైనుంచి జంప్ చేసిన తర్వాత వేరే వాళ్ళు ఎవరైతే చేయలేరు, అసలు పర్ఫార్మెన్స్ అక్కడికి ఆపేస్తారు. నువ్వు అది ఫినిష్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ చెయ్యాలని వచ్చి స్టేజ్ మీద నీ 100% ఇచ్చావు కదా, దానికి శర్వరి వెరీ వెరీ గుడ్. నో బాజీ లాస్ట్ టైమ్ తాను తప్ప మిగిలినంత చాలా బాగా చేశారు, బట్ ఈసారి మొత్తం బాగా చేశారు. నాకు వాళ్ళ కాస్ట్యూమ్స్ చాలా బాగా నచ్చాయి, వాళ్ళ లుక్ బాగుంది. ఈవెన్ వాళ్ళ జడల పైన ఇచ్చిన మీరు ఆ డిజైన్, వాళ్ళ హెడ్, ఎవ్రీథింగ్ వెరీ వెల్ డన్ యాజ్ ఎ కొరియోగ్రాఫర్ గా. శర్వరి మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగా చేశారు. అంటే క్లాసికల్ టు వెస్టర్న్ చేంజ్ ఓవర్, వెస్టర్న్ టు క్లాసికల్ చేంజ్ ఓవర్ వాజ్ వెరీ బ్యూటిఫుల్లీ డన్. నాకు ఆ ఇద్దరు కిడ్స్ వచ్చిన తర్వాత సాంగ్ జమ్మని లెగిసింది ఒకసారి. మనం పిలవనక్కర్లే, వాళ్ళు వచ్చేస్తారు. రండి 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 రండి. ఇలాంటి మూమెంట్లు చేస్తే చాలు, రెజినా గారి ఎపిసోడ్ కి ఇంప్రెస్ అవుతారు, డిన్నర్ ఓకే అయిపోతుంది. ఆ ఒక్క మూవ్ చాలు. అది నేను పడతా, లేవను. స్పెషల్లీ ఈ కొరియోగ్రఫీలో మనం మైకేల్ జాక్సన్ యాంటీ గ్రావిటీ లీన్ అంటారు, ఆర్ 45 degrees లీన్ అంటారు, అది చాలా చాలా బాగా చేశారు. స్పెషల్లీ ఆ హోల్డ్ చేస్తే ముందుకు లీన్ అయ్యారు కదా, అది చాలా బాగా చేశారు. అండ్ మూన్ వాక్ దగ్గర మాత్రం నాకు భలే హై వచ్చింది, ఆ చిన్న చేసుకుంటూ వెళ్ళడం. బాజీ వెరీ వెల్ కొరియోగ్రాఫ్డ్ అండ్ శర్వరి గ్రేట్. అంత లెగ్ స్వెల్ అయిపోయి ఇక్కడి నుంచి కనిపిస్తుంది స్వెల్ అయిందని, బట్ స్టిల్ వచ్చి చేసావు శర్వరి. వెరీ వెరీ గుడ్ శర్వరి, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ విజయబిని మాస్టర్. రెజినా గారు? శర్వరి, ఐ వాంట్ ఆస్క్ యూ యాక్చువల్లీ ఒకటి అడగాలని. నాట్ ఈజీ అన్నమాట టు హ్యావ్ అ లెగ్ లైక్ దిస్ అండ్ డాన్స్ చేయడం అంటే లెగ్సే మోస్ట్ ఇంపార్టెంట్ కదా. ఎందుకు చేశారు ఇది? ఎందుకు ఈ డిసిషన్ తీసుకున్నారు మీరు? Today performing here is just because of my mom, because she pulled me a lot. She gave me that strength that see people are talking about you so much. Show them I'm with you. Whatever happens, I'm always with you. Your mom is here. Where is she? Amma, ఒకసారి can you come on to the stage please? I just want to perform for her and for Baji. I tried my giving best. Of course, అందుకే మేమిద్దరు we're sitting over here and actually quite impressed with the fact that మీరు ఆ లెగ్ తో ఇంజెక్షన్ అని తీసుకుని వచ్చారు. It's not easy. Please carry the same ఈ ఎనర్జీ, ప్లీజ్ క్యారీ ఇట్ along with you for the rest of your life. Sure, ma'am. బాజీ మాస్టర్, కొరియోగ్రఫీ చాలా బాగుంది. ఐ నో మీకు తెలుసు తన లెగ్ బాలేదని, అయినా కూడా యూ ఎన్కరేజ్డ్ హర్ టు పర్ఫార్మ్ ఇవాళ. ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ అట్ ఆల్. నాకు ఈ సాంగ్ కి శృతి చాలా హెల్ప్ చేసింది మాస్టర్. శృతి Amazing choreography, very nicely done. All the best, Sharvari. Keep up the spirit. Sure, ma'am. Thank you judges. Take care of your health, right, Sharvari? All the very best. Thank you, ma. నాకు వీళ్ళందరినీ చూస్తుంటే ఇక్కడ వాళ్ళు అంటే ఒకరికి కాలు నొప్పి, ఒకరికి ఇంట్లో ఇబ్బందులు ఉన్నా, ఒకరికి ఎంత ఉన్నా గర్ల్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు 100% ఇస్తున్నారు. సో వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తరపున సెల్యూట్. లేడీస్ కి నా తరపున ఒక చిన్న జెస్చర్. గర్ల్స్ ప్లీజ్ స్టేజ్ మీదకి. వాళ్ళ మదర్స్ ఎవరున్నా ఇక్కడ ప్లీజ్.
త్యాగమే గుర్తించగా సహో అంటూ ఒకరుండగా కానీ కానీ ఈ హాసం వాసం వేషం కోసం కనిపించేలా దేశమే ఏరై పారై తీర ఏరి పారై తీరాలన్నదల్ల ఆదరున్న వాళ్ళ నోళ్ళ గురించాలిక కోరే కవితకి బాటరి చాలా థ్యాంక్ యూ. ఇది ఒక సర్ప్రైజ్ మాకు, బట్ యు మేడ్ us all smile. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ రచన గారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ బ్లాక్ బస్టర్ బుధవారానికి గుడ్ నైట్ చెప్పేస్తూ రేపు ఎంటర్టైనింగ్ గురువారంతో నేను మీ ముందుంటాను. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. నేను మీ నందు సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.